బస్ స్టాండ్కి వచ్చేసాను. ఫ్రెష్ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలని లేదు బ్రో, జర్నీ స్టార్ట్ అయింది. బస్ ఎక్కితే చాలు, రిలాక్స్ బస్ దొరికితే చాలు. తిరుపతి ₹360 బ్రో. ఆర్డర్ బస్ 260 బ్రో. దానికి దిగేటాడే ఆ పెట్రోల్ విడి పోయేదానికి వచ్చేదానికి బండికి పెట్రోల్ బస్సు వచ్చేయచ్చు బ్రో. గమ్ముడే బుల్లెట్ పెట్టుకున్నాం. నేను వచ్చే టికెట్ బుక్ చేసా. దాని ఫుడ్ కూడా బాగుంది. కేశవ్ ఇప్పుడు ఆడికి వెళ్తామన్నా? కైలాసనాథర్. వీఆర్ గోయింగ్. మనం ఇప్పుడు వెళ్తున్నాము కైలాసానికి వెళ్తున్నాం. ది వరల్డ్ ఆఫ్ కైలాసం. శ్రీ 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 నిత్యానంద స్వామీజీ ఆశ్రమం. అదో కనపడుతున్నారా? 24 hours. తిరుపతి బస్ ఎక్కాము. కరెక్ట్గా ఒక 3కి వచ్చేసాం. పొద్దున 4:30కి. ఇది కూడా ఫీల్ బాగుంది. ఫస్ట్ అది చూపించింది కుక్కతో స్టార్ట్. 4 గంటలకేమో వస్తాయేమో అనుకున్నాను నేను, తెలుసా? 3 గంటలకు లేచా నేను. అందరూ అలిగారు బండ పైన. వంశీ అన్న, జిత్తు అన్న, వంశీ అన్నకి ఆయన ఇచ్చి కట్టగా చెప్పేసి అన్నట్టు గౌన్ అయిపోతాడు. నా ఇదే సిచ్యువేషన్ అని చెప్పా. సర్రా నెక్స్ట్ టైం గుర్తు చెయ్యి, డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు. ముందే ఇచ్చి పెట్టేస్తాను, నా దగ్గర ఉంటుందో ఉండదో. ఇప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు. లీవ్ నేను ఏదో వచ్చేసి ఉంటాను, నేను ఎలాగో వచ్చి ఉంటాను రిటర్న్ వచ్చినప్పుడు అన్నాడు. లేదా మళ్ళీ వండుకొని ఇప్పటికన్నా కుదరదులే. స్టార్టెడ్ ఫామ్ రేణుగుంట. ఎక్కడికి వెళ్తాం రాకేష్? వైబ్ ఆఫ్ శివ. వెళ్ళిపోదాం అంటావు. 500 రూపాయలు గొప్ప పట్టలేదు అంటావు. ఆ ఫీల్ ఉంటుంది. డబ్బులు నీకేం బా గంటలు పెట్టుకున్నావు. మేమంతా ఆడబా మిడిల్ క్లాస్ బస్ మేమంతా కాదా? జస్ట్ మిడిల్ క్లాస్ అంతే మన బ్యాచ్. దోదో ఇలాంటి చూసుకోండి. అయ్య గారు మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ కదా. ఇది మా తాత మరి ఇచ్చాడు బ్రో, నేను తీసుకోలేదు. ఈ గాలికి దీనికి కాదు, వాయిస్ క్లారిటీగా రాలేదంటే తప్పుగా అనుకోదండి. వెనకాల గాలి అది ఇది అంత డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల క్లారిటీ ఉండదు.
నువ్వు పెట్రోల్ పట్టుకోవాలి కదా. ఆ రోడ్లో వెళ్తే ఏం తప్పేం లే, బాగానే ఉంటుంది. వీడియో అప్లోడ్ చేసా చూసావా? ఇద్దరు మన తీసిన వీడియోలంతా లేదు, అంత వాయిస్ ఎత్తేసా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పావు? మళ్ళీ రికార్డ్ అవుతుంది. ఇదే ఎవరో బస్ మందా? కాదులే అప్ప. వాటి టికెట్లు ఫుల్ అయిన వరకు వేస్తారు కదా బస్తా. కండక్టర్ కమ్ డ్రైవర్. స్టాండ్ ఆపక్క కదా, సండే థియేటర్ అక్కడ కదా. ఇక్కడ స్టాండ్ ఉందా? సండే థియేటర్ అక్కడ ఒక స్టాండ్ ఉందా? కేశవ్ హోటల్ చూసాను, ఏమైనా గుర్తొస్తుందా? బస్ స్టాండ్కి వచ్చేసాను. కేశవ్ ఏం చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలని లేదు బ్రో, జర్నీ స్టార్ట్ అయింది. బస్ ఎక్కితే చాలు, డీలక్స్ బస్ దొరికితే చాలు, గమ్మని పనుకు వెళ్తాను నేనైతే. 3 గంటలకు వస్తా అని చెప్పాడు మనిషి. 3 గంటలకు లేస్తా. ఓకే, నిద్ర లేస్తా. 4 కంతా వచ్చేస్తాను. దానికి ముందే చెప్పినాను బ్రో, చెప్పాలి. 4 కంతా వచ్చేస్తాను. 4:30 కంతా బస్ స్టాండ్కి వెళ్ళిపోదాము. ట్రావెలింగ్ స్టార్ట్ చేసేద్దాము. నెమ్మదికి వెళ్ళి బస్సులో రిలాక్స్గా కూర్చుందాం అన్నట్టు. కూర్చున్నాం వల్ల సీట్ పట్టుకుందాం అన్నా. ఇప్పుడు ఏ సీట్ దొరికితే ఆ సీట్కే పోవాల్సి వస్తుంది. సీట్లు ఉన్నాయో ఎవరు తెలియదు. అదే సీట్లు ఉన్నాయో ఎవరు తెలియదు. పర్వాలే, బయట ప్రైవేట్ బస్ చూసాం. ఇట్స్ ఓకే. సరే ఓకే, బస్ ఎక్కిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాం. బాయ్. బస్సు పోయా చెప్పు. గుడికి పోతున్నాం. సెన్సార్ బస్ ఇట్లాంటి బస్సులో ఎక్కుదాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ దొబ్బేసింది ఫ్రెండ్స్. చూద్దాం, బయట ప్రైవేట్ బస్సే కదా. డబుల్ కెమెరా వద్దురా. కేశవుడు బస్సు కోసం వెయిటింగ్ ఎలా ఉంది? ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం బస్సుల కోసం వెయిట్ చేస్తాం. చెప్పిన బండ్లు వెళ్తా వచ్చేప్పుడు టికెట్ బుక్ ఎందుకు బుక్ చేసుకున్నప్పుడా? కేశవుడిని ఒకటి ఓవర్టేక్ చేస్తున్నాడు బా. ప్రెజెంట్ నీ ఫీలింగ్ ఎట్రా? ఏపీ గవర్నమెంట్ సరైన మరి ఆర్టీసీ మీద అదొక హ్యాపీనెస్. జర్నీ స్టార్ట్. లెట్స్ మీట్ యూ. ஊரு மகிழ்ந்திடனும் நாடு செலுத்திடனும் சாமியை கும்பிட்டுக்கோ பூமி விளையாப்போ.
గంటకి ఇది ఒకటి నేను మాట్లాడతాను. బస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆఫ్రా డైరెక్షన్ ఎక్స్పోర్ట్ ఎక్కాలా ఎందా ఆఫ్రా డైరెక్షన్ ఉంటుంది ఏమంటారు తిరుపతి గుర్తుపెట్టుకో 360 రూపీస్ బ్రో. గుర్తుపెట్టుకో ఆర్డర్ బస్ 260 బ్రో. దానికి తిరిగేట గుర్తుపెట్టుకో ఆ 360 బండ్లో డబ్బులు తీసుకొస్తా. ఆ పెట్రోల్ విడి పోయేదానికి వచ్చేదానికి బండికి పెట్రోల్ బస్సు వచ్చేయచ్చు బ్రో. జమ్ముడి బుల్లెట్ పెట్టుకున్నాం. నేను వచ్చే టికెట్ బుక్ చేసా, దానివల్ల ఈ బస్సులో రావాల్సి వచ్చింది. లేకపోతే గమ్మున బండికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎంత ఆల్రెడీ బుక్ చేసుకున్నారా? మేము బుక్ చేసుకోలేదు ముందు మంత్లో అయితే. లాస్ట్ మంత్ వచ్చాము. సూపర్ ఇది అల్ట్రా డీలక్స్, సూపర్ డీలక్స్ ఎక్కాం ఇంతకుముందు. అది బాగా సీట్ బాగా కంఫర్ట్గా ఉంది, పడుకునేసాం. ఇది మళ్ళీ అల్ట్రా డీలక్స్ అంటే ఏమీ లేదు, చెత్త. మా ముందు సీట్ అయితే అనుకుంటే ఒక బకెట్ ఒక బకెట్ పైకి వెళ్ళి ఏం చేసింది, నేను మొక్కలు అయితే పట్టుకుంటా. ఇప్పుడు కాదు నైట్ సినిమా కనిపిస్తుంది, అందుకే నైట్ బుక్ బుక్ చేసి పెట్టుకున్నాం. ఓయమ్మ లాస్ట్ టైం కనపడింది సినిమా కనిపించేసి బుక్ చేసుకోవచ్చు. రిటర్న్ వచ్చేటప్పుడు బుక్ చేసుకోవాలి. మన బస్సులు వదలరు తమిళనాడులో. అవును, మన వాళ్ళు తమిళనాడు బస్సులు వదలరు. ఇప్పుడు మన బస్ స్టాండ్ లో తమిళనాడు బస్సులు రావు లోపలికి. ఎక్కువ రావు, తక్కువ వస్తాయి ఈ రోజు. అదే అక్కడ అనుకో అసలు మన ఆంధ్ర బస్సులు రావు లోపలికి, రాని వాళ్ళు. రాని రోజు సేమ్ పాలిటిక్స్. నాకు ఈవినింగ్ నైట్ చూపిస్తున్నాయి బ్రో. నాకు రేపు మార్నింగ్ తిరుపతి దర్శనం ఉంది, రేపు ఆఫ్టర్నూన్ తిరుపతి. ఇదే బస్సేనా రిటర్న్ కూడా? బుక్ చేయలేదు రిటర్న్. ఓయ్యో పోయినసారి అక్కడి నుంచి వేలూరు వచ్చి బిన్నా బయలుదేరండి. ఆడ మీరు చుట్టుతారా వెళ్ళి చుట్టుపోతారా, గిరిప్రదర్శనం చేయబోతారా? 8 కంతా ఫినిష్ చేసేయాలని ప్లాన్ చేసుకునేది. 8, 9, 3కి స్టార్ట్ చేసేయండి. ఈవినింగ్ 3కి దర్శనం అంతా కంప్లీట్ చేసుకుని 3 కంతా స్టార్ట్ చేసేసి 8, 9 లోపల క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి బస్కి వెళ్ళిపోండి, వచ్చేయండి. డైరెక్ట్ తిరుపతి బస్ ఉంటుంది. అదే బ్రో, మీరు ఇప్పుడే వెళ్ళేసి 9 కంతా తిరువణామలై బస్ స్టాండ్కి వచ్చేసారంటే, తిరువణామలైలో మీరు నైట్ 9 కంతా బస్ స్టాండ్కి వెళ్ళారంటే మీరు ఫ్రీగా బస్ ఎక్కి రాగలుగుతారు. బస్ ఎక్కారు 9 పైన అనుకోండి, బస్ ఉంటుంది. రేపు మార్నింగ్ ఉంటుంది, రేపు మార్నింగ్ ఫ్రీ అయిపోయి ఉంటుంది. రేపు మార్నింగ్ ఫ్రీ అయిపోతున్నారా? రేపు మార్నింగ్ ఫ్రీ అయిపోతుంది. అదే బ్రో, ఒక నైట్ అక్కడ స్టే చేయొచ్చు, దాంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ ఏంటంటే ట్రావెలింగ్ చాలా ఇబ్బంది. మేము లోకల్ ఎన్నోసార్లు వెళ్ళేసి వచ్చింది, మాకేసిన ఒకటి ఇచ్చేసింది లాస్ట్ టైం. నా వల్ల లేట్ అయిపోయింది, 1 అవర్ లేట్ అయిపోయింది. వీడు వెళ్ళి 1 అవర్ లేట్ అయిపోయింది. వీడు బస్ స్టాండ్ కూర్చొని చేశాడు, పెద్ద రామాయణం అయిపోయింది. వీడు ఫోన్లు రే వస్తున్నా ఉండరా అనేసి. వాడు ఎయిర్పోర్ట్, నేను నియోలింక్ జియో ప్రోడక్ట్స్ డీబల్. కానీ భయంకరంగా కష్టపడాం. వేలూరుకి వచ్చి, వేలూరు నుంచి కాట్పాడికి ఆటోకి వెళ్ళి, ఆటోకి ఎక్కి, ఆ నుంచి ట్రైన్ ఎక్కి, అందరూ మళ్ళీ జనరల్లోనే ఎక్కాల. జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాలి. అందరూ 70 మంది టికెట్ ఇవ్వాలంటే 70 మంది ఒకే కంపార్ట్మెంట్ ఆడు తిరిగిపోతే మా ముందు ఒకటి తాగేసి వస్తాడు. ఆడు పాన్ పరాగలేస్తాడు, నాకు కళ్ళు తిరిగిపోయింది. వీడు కళ్ళు తిరిగి పడిపోయి నేను అక్కడే ట్రైన్ లో పడిపోయి. నేను ఆడే నిల్చుకొని ఉన్నాను, అందరూ నిల్చుకునే సిట్టింగ్ కూడా ప్లేస్ ఇలా, స్టాండింగ్ ప్లేస్. ట్రైన్ కూడా సేమ్ తిరుపతిలోనే ఇప్పుడు 11కి స్టార్ట్ అవుతుంది.
ఎక్కడ వరకు తిరువణామలకి డైరెక్ట్ తిరువణామలై 11కి స్టార్ట్ అయిందంటే 4కి వెళ్తుంది అడిగి. ఇదే బెటర్ బస్. అవును బస్సు 4 hours వెళ్ళిపోతాను. అది ఇంకా అది అంటే స్టాప్స్ ఎక్కువ కాట్పాడి ఆడంతా ఆగే వెళ్తుంది. అది కూడా వెళ్తుంది కానీ ఇంకా ఈ రోజు ఇంకా ఎక్కువ టికెట్ చేసిండ్రు, రిజర్వేషన్ ఎక్కారు. మన సీట్లో కూర్చొని మనల్ని మామూలుగా ఈ ఏసీ బస్సు ఒకటి, ఆ లగ్జరీ బస్సులు 2 ఒక రోజు ట్రిప్ అంతే ఆర్టీసీ తరపున నార్మల్ డేస్ లో. నార్మల్ డేస్ లో ఈ రోజు దగ్గర దగ్గర 15 బస్సెస్ 30 బస్సెస్. మార్నింగ్ నాకు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఇంకా రాలేదు. ఇలా సిచ్యువేషన్ అంతే బ్రో, ఏం చేసుకోలేం. అంతా ఆయన చేసిందయ్యా. నువ్వు టీ కావట్లేరు, నేను మౌంటైన్ పెట్టట్లేదు. 4 hours జర్నీ రా రే నాయనా. ఏ ఆటో ఏదైనా చూడరా రే, ఆటో రా గోపురం వచ్చేసింది. కేశవ్, వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ మ్యాన్? ఇదెల్లాగా వీడియోలో అప్లోడ్ చేసేపోతా నేను. హాయ్ ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్స్ కాదు, హలో కిలాడీస్. లాస్ట్ గా వచ్చి రీచ్ అయిపోయాము. గోపురం ఎంత ముందు వెనకాల ఫుటేజ్ చూపిస్తాను. ఇంకా లుక్ చేంజ్ చేసి దర్శనానికి పోవడమే. ఫ్యామిలీ చూద్దాం జర్నీ ఎలా వెళ్తాను. ఫ్యామిలీ టచ్ కాదురా, కలిసారు. అదే ఒక ఫన్నీ బ్రదర్ వీడియో కూడా ఉంది మన దగ్గర. ఆ బ్రదర్ కూడా ఆయన కనబడాడంటే ఆ బ్రదర్ తో మళ్ళీ కలిసి ఒక వీడియో తీద్దాం. బాయ్. కేశవ్, గోపోత జర్నీ స్టార్ట్ చేసేద్దామా? అందరూ కూడా వీడు ఏదో బాక్స్ పెట్టుకోవాలి. అంతా జనాభానే, జనాల్లో కలిసిపోతాం మనం. స్టాండ్ తెచ్చుంటే బాగున్నాం. స్టిక్ కొనుక్కున్నాం దీనికి మనం. ఇది రాజగోపురం ఈస్ట్.